వల్లభనేని వంశీ దాదాపు ఆయన మీద ఉన్న అన్ని కేసులకు బెయిల్ వచ్చింది, ఒక్క కేసు తప్ప. ఆ ఒక్క కేసు ఏంటి అంటే ఆయనకి ఈ గనుల అక్రమ తవ్వకాల కేసు ఏదైతే ఉందో దాంట్లో ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. దానికి వస్తుందో లేదో అని అనుకున్నారు, దానికి కూడా బెయిల్ వచ్చేసింది. కాకపోతే ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసు ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఆయనకి బెయిల్ రాలేదు. ఆ ఒక్క కేసులో బెయిల్ వచ్చేస్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. ఆయన ఇంటికి రావాలి అంటే ఇంకొకసారి బెయిల్ రావాలి. ఇప్పుడు ఒక్కొక్క కేసులో బెయిల్ తెచ్చుకున్నారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు వల్లభనేని వంశీ. ఈ లోపల ఇంకో కేసులు ఏమీ పెట్టకుండా, ఇంకో పీటీ వారెంట్లు లేకుండా ఉంటే ఆయనకి నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం కేసు ఏదైతే ఉందో ఆ ఇంకొకసారి బెయిల్ వచ్చేస్తే ఇంటికి వచ్చేస్తారు. అయితే ఈ లోపల ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వంశీకి అది కూడా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా దగ్గరుండి చూసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణ అయితే జూన్ 5కి అయితే వాయిదా వేసింది. ఈ లోపల ఒకవేళ అప్పటికి ఆయనకి ఏమన్నా బెయిల్ వచ్చేస్తే కనుక ఆయన బయటకు వచ్చేస్తారు. ఇప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్న నేపథ్యంలో ఇంకొక కేసులో కనుక ఆయన బెయిల్ వస్తే ఇంకా ఆయన మొత్తం ఇంటికి వచ్చేస్తారు. వంశీకి రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారా, హైదరాబాద్ వెళ్ళిపోతారా, గన్నవరంలో ఉంటారా, మొత్తం రాజకీయాలు గుడ్ బై చెప్పేస్తారా ఏంటనే తర్వాత ఆలోచించాలి. ఏదేమైనా వంశీ ఇంటికి రావాలంటే ఇంకొకసారి బెయిల్ రావాలి.